మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ రిమైనింగ్ ఎంట్రీస్ అన్నీ చూస్తాం. సో నెక్స్ట్ ఎంట్రీ చూస్తే ఏంటి, పర్చేస్ ఫర్నిచర్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మిస్ జయా ఏజెన్సీస్. దట్ ఈస్ ఇప్పుడు మనం క్రెడిట్కి ఫర్నిచర్ని పర్చేస్ చేసాము, కానీ ఇక్కడ మనకు క్యాష్ ఆర్ బ్యాంక్ అనేసి ఏ థింగ్స్ మీద రాదు, బికాజ్ మనం క్రెడిట్కి పర్చేస్ చేసాము. సో అందించి మనం ఇక్కడ మనకు క్యాష్ బ్యాంక్ ఈ టూ థింగ్స్ రాకుండాప్పుడు జర్నల్ వౌచర్ మనం యూస్ చేస్తున్నాం. సో ఆ జర్నల్ వౌచర్లో మనం ఏం చేసుకుంటాం, ఫర్నిచర్ పర్చేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను జర్నల్ వౌచర్ ఇది నేను ఇక్కడ గెట్ చేసుకుంటాను. అండ్ దీనిలో డేట్ మనం చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే మనకు పర్చేస్ ఫర్నిచర్కి డేట్ April 13. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, F2 ప్రెస్ చేసి 13 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామో ఫర్నిచర్ పర్చేస్ చేసామో, ప్రీవియస్గా మనకు ఫర్నిచర్ ఉంది. సో ఇదికి ముందుగా మనకు లెజర్ లేకుండాప్పుడు మనం న్యూగా ఒకటి క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనకు ఫర్నిచర్ అనే లెజర్ ప్రీవియస్గా ఉండేదానిచ్చి అది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అందులో అమౌంట్ చూస్తే ఏంటి మనకు ఇక్కడ 2000 రూపీస్. సో నేను ఇక్కడ 2000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ క్రెడిట్లో ఓరిది నుంచి తీసాము, జయా ఏజెన్సీస్ నుంచి తీసాము. సో జయా ఏజెన్సీస్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, 2000 రూపీస్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే మనం ఏం చేసామో ఒక న్యూ థింగ్స్ తీసాము. దట్ ఈస్ ఇప్పుడు ఇక్కడ మనం 80 బిల్ నెంబర్లో ఒక గూడ్స్ పర్చేస్ చేస్తే, కానీ ఇక్కడ ఫర్నిచర్ పర్చేస్ చేసేదాని నుంచి ఇక్కడ బిల్ నెంబర్ 10 అనేసి ఒక బిల్ నెంబర్ ఇక్కడ ఉంది. అండ్ 5 days అనేది డ్యూ డేట్ ఇక్కడ ఇచ్చి ఉండేరు. సో న్యూ రెఫరెన్స్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దాంట్లో మనకు బిల్ నెంబర్ 10 అండ్ డ్యూ డేట్ మనకు 5. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేసాయింది, ఇక్కడ గూడ్స్ ఫర్నిచర్ పర్చేస్ చేసాయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బీయింగ్ పర్చేస్డ్ ఫర్నిచర్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ జయా ఏజెన్సీస్ అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఎంటర్ ఎక్సెప్ట్. ఇప్పుడు నేను జర్నల్ ఎత్తిదానికి రీజన్ ఏమైతే క్యాష్ బ్యాంక్ అనేసి ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా దాని నుంచి నేను జర్నల్ తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ చూస్తే ఏంటి, మేడ్ సెటిల్మెంట్ టు మిస్ జయా ఏజెన్సీస్. ఇప్పుడు జయా ఏజెన్సీస్కి మనం అమౌంట్ పే చేసాము, 1500 రూపీస్ పే చేసాము. సో మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, సెటిల్మెంట్ దట్ ఈస్ పే చేసేదాని నుంచి పేమెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దీనిలో మనం జయా ఏజెన్సీస్ కదా ఏమ్స్ అయిపోయామో, అమౌంట్ పే అయిపోయాము. సో అది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అదిలో అమౌంట్ చూస్తే ఏంటి 1500. అండ్ ఇందులో మనం డేట్ చేంజ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఏంటి మనకు డేటు April 16. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, F2 ప్రెస్ చేసి 16/4 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఇప్పుడు ఇక్కడ జయా ఏజెన్సీస్కి మనం పే చేసే అమౌంట్ 1500. సో 1500 ఇక్కడ ఇచ్చుకుంటాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే మనం ఈ 80 అనే బిల్ నెంబర్కి అగైన్స్ బిల్ నెంబర్ 80 అనే బిల్ నెంబర్లో మనం పర్చేస్ చేసిన గూడ్స్కి అమౌంట్ పే చేసాము. సో నేను ఇక్కడ అగైన్స్ రెఫరెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీనిలో 80, బికాజ్ 10, 80 టూ థింగ్స్ ఉంది, 80 అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సెటిల్మెంట్ మనం పే చేసేప్పుడు ఇక్కడ చూస్తే అంటే క్యాష్ నుంచి మనం పే చేస్తాము. ఇక్కడ బ్యాంక్ అనేది ఇక్కడ మనకు ఇవ్వలేదు. సో మనం క్యాష్ నుంచి పే చేసేదాని నుంచి క్యాష్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, 1500. అండ్ ఇందులో నెరేషన్లో మనం ఏం చేసుకుంటాం, మేడ్ సెటిల్మెంట్ బీయింగ్ అమౌంట్ పేడ్ టు జయా ఏజెన్సీస్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో అమౌంట్ ఇక్కడ పే చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే ఏంటంటే మనకు ఇక్కడ డివైడ్ అండ్ రిసీవ్డ్కి మనం యూజ్ చేసేది రెసిప్ట్ వౌచర్. సో రెసిప్ట్ వౌచర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీనిలో మనం ఏం చేసుకుంటాం, డేట్ని చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు April 17. సో నేను ఇక్కడ F2 ప్రెస్ చేసి 17/4 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను, April 17. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు ఏమవుతుంది, డివైడ్ అంటూ మనం రిసీవ్ చేసాము. డివైడ్ అండ్ రిసీవ్డ్ అనేసి ప్రీవియస్గా మనకు ఏ లెజర్ను లేదు. సో మనం డివైడ్ అండ్ రిసీవ్డ్ అనేసి ఒకటి మనం క్రియేట్ చేయాలి. సో Alt-C నేను ఇక్కడ ప్రెస్ చేసుకుంటాను, డివైడ్ అండ్ రిసీవ్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. డివైడ్ అండ్ రిసీవ్డ్ ఇది మనకు ఇన్కమ్, పర్టికులర్ అమౌంట్ మనం రిసీవ్ చేసాం కదా. సో నేను ఇక్కడ డివైడ్ అండ్ రిసీవ్డ్కి ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, ఇండైరెక్ట్ ఇన్కమ్ డివైడ్ అండ్ రిసీవ్డ్. అండ్ దీనిలో అమౌంట్ చూస్తే ఏంటి మనకి డివైడ్ అండ్ రిసీవ్డ్లో 30,000 రూపీస్ ఉంది. సో నేను ఇక్కడ 30,000 అనేది ఇచ్చుకుంటాను. ఈ 30,000 రూపీస్ మనకు ఎక్కడ యాడ్ అవునంటే క్యాష్లో యాడ్ అవును, బికాజ్ అక్కడ మనకు బ్యాంక్లో యాడ్ అయ్యేనట్లా చెప్పలేదు. మనం క్యాష్ అని మనం రిసీవ్ చేసేదాని నుంచి క్యాష్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ముందుగా మనకు 1200 ఉండింది, ఇప్పుడు 31,200 మనకు యాడ్ అయ్యేసింది. ఎంటర్. అండ్ నెరేషన్లో బీయింగ్ డివైడ్ అండ్ received
బై క్యాష్లో మనం ఇక్కడ రిసీవ్ చేస్తుండేమో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటుంది. అండ్ ఈ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూస్తే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్ దివ్య అనుకో అనే వాళ్ళు మన దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తే వాళ్ళు 10,000 రూపీస్కి చెక్ ఇచ్చుండేరు. సో అది మనం రిసిప్ట్లో వచ్చును. అండ్ దివ్య అనుకో అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దివ్య అనుకో వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. అండ్ ఇందులో చూస్తే మనకు 10,000 రూపీస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ అగైన్స్ట్ రెఫరెన్స్ బికాస్ ఆల్రెడీ మనం పర్చేస్ చేసిందేం కదా. సో అగైన్స్ట్ రెఫరెన్స్ 36 ఇక్కడ చూస్తే మనకు అగైన్స్ట్ రెఫరెన్స్ బిల్ నెంబర్ 36 ఉంది కదా, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. 10,000 రూపీస్ వస్తుంది. అనేది మనకు క్యాష్, దట్ ఈస్ మనకు ఇది వచ్చి చెక్గా మనం రిసీవ్ చేసాం. చెక్ రిసీవ్డ్ ఉంది కదా, సో మనం చెక్గా రిసీవ్ చేసే దాని నుంచి ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, ఇండియన్ బ్యాంక్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ఇండియన్ బ్యాంక్లో మనకు 10,000 రూపీస్ యాడ్ అవును అనేది నేను ఎంటర్ ఇచ్చుకుంటాను. ఇక్కడ చూస్తే మనకు చెక్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ సమ్లో చూస్తే మనకు ఇక్కడ క్వశ్చన్లో చెక్ నెంబర్ అనేసి ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు. సో మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ చెక్ నెంబర్ ఇచ్చుంటుంటే అది ఇచ్చుకుంటాం. కానీ ఇక్కడ చెక్ నెంబర్ లేదంటే ఇక్కడ ఏం చేసుకుంటాం, మనం ఏమైనా ఒక చెక్ నెంబర్ ఇచ్చుకుంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చెక్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ దివ్య అనుకో బై చెక్. అండ్ ఇక్కడ మనం డేట్ చేంజ్ చేయలేదు కదా, సో F2 నేను ఇక్కడ ప్రెస్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తే సమ్లో మనకు April 20th, సో 24 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సో డేట్ చేంజ్ చేసింది, ఎంటర్ ఎక్సెప్ట్. సో ఇది మనం ఏం చేసేస్తే ఈ చెక్ రిసీవ్డ్ దివ్య అనుకో నుంచి 10,000 రూపీస్ చెక్ రిసీవ్ చేసేస్తుంది. ఈ తర్వాత స్టోలెన్ ఆఫ్ ఫర్నిచర్. ఇప్పుడు స్టోలెన్ ఆఫ్ ఫర్నిచర్ అనేది ఏమైతే ఇప్పుడు మన దగ్గర ఉండే ఫర్నిచర్లో ఉండే ఒక పర్టికులర్ ఫర్నిచర్ మనకు స్టోలెన్ అయ్యేసింది అంటే అది మనం మెన్షన్ చేయాలి. ఎలా ఇప్పుడు వచ్చి ఈ పర్టికులర్ ఫర్నిచర్ మనకు లేకుండా దానికి రీజన్ స్టోలెన్ అనేసి మనం మెన్షన్ చేయాలి. అది మనం జర్నల్లో మనం ఇస్తాము. ఇక నేను ఏం చేసుకుంటాను, ఫస్ట్ జర్నల్ ఎత్తుకుంటాను. బికాజ్ ఆ జర్నల్లో మనం ఏం చేస్తామైతే మన స్టోలెన్ అనేది ఇస్తాము. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, యాక్చువల్గా ఫర్నిచర్ దట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్ అనేది యాక్చువల్గా మనకు ఏమి ఒక డెబిట్. సో ఆ డెబిట్ని ప్రీవియస్గా నేను చెప్పుకుంటున్నాను, క్యాష్ నుంచి మనం రెడ్యూస్ చేయాలంటే క్యాష్ అనేది డెబిట్. సో క్రెడిట్లో మనం ఫిక్స్ చేస్తే మనకి ఏమవుతుంది, క్యాష్ రెడ్యూస్ అవుతుంది అని నేను ప్రీవియస్గా చెప్పుకుంటున్నాను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యాక్చువల్గా మనకు ఫర్నిచర్ దట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్ అనేది డెబిట్. అది మనం రెడ్యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్నిచర్ నుంచి స్టోలన్ అయిందంటే ఫర్నిచర్తో కౌంట్ మనకు రెడ్యూస్ అవును కదా. సో అది రెడ్యూస్ చేయాలంటే ఆ ఫర్నిచర్ అనే ఫిక్స్డ్ అసెట్ ఆ లెజర్ని మనం క్రెడిట్లో మనం ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, స్టోలన్ అనేసి ఒకటి క్రియేట్ చేసి అది మనకు ఎక్స్పెన్స్, స్టోలన్ అయితేనూ మనకు అది ఎక్స్పెన్స్ కదా. సో అది నేను ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఆల్ట్ సి స్టోలన్ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ స్టోలన్ ఆఫ్ ఫర్నిచర్ మనకు చూస్తే ఏంటి 2,000 రూపీస్. సో 2,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్లో మనం ఈ ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏంటో నెరేషన్లో బీయింగ్ స్టోలెన్ ఫర్నిచర్, ఎంటర్. సో యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తాం. నెక్స్ట్ ఎంట్రీ చూస్తే పర్చేస్డ్ కంప్యూటర్ ఆన్ క్యాష్. సేమ్ మనం వచ్చి ఫర్నిచర్ని పర్చేస్ చేస్తాము కానీ అక్కడ మనం జర్నల్ యూస్ చేస్తాము, ఇక్కడ పేమెంట్ వౌచర్ యూస్ చేస్తాము. ఏమి డిఫరెన్స్ అయితే ఇక్కడ మనం క్రెడిట్కి పర్చేస్ చేస్తాము, సో అక్కడ క్యాష్ రాలేదు, బ్యాంకు రాలేదు, సో జర్నల్ యూస్ చేస్తాము. కానీ ఇక్కడ మనకు క్యాష్కి కంప్యూటర్ పర్చేస్ చేసిన నుంచి మనం ఏం చేయాలంటే పేమెంట్ వౌచర్ మనం యూస్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, పేమెంట్ వౌచర్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటాను. అండ్ దీంట్లో మనం డేట్ ఫస్ట్ మనం చేంజ్ చేసుకుంటాం. F2 అండ్ డేట్ చూస్తే మనకు 25/4. సో 25/4 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ దీనిలో పర్చేస్ కంప్యూటర్, సో క్యాష్ నుంచి మనం పర్చేస్ చేయాలి. క్యాష్ అనేది డెబిట్, అది రెడ్యూస్ చేయాలంటే క్రెడిట్లో మనం ఫిక్స్ చేయాలి. సో ఈ డెబిట్లో నేను ఏం చేసుకుంటాను, కంప్యూటర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ఆల్ట్ సి కంప్యూటర్ మనకు లేదు, సో నేను కంప్యూటర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. కంప్యూటర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్, సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఎంతకు తీసేమైతే 10,000 రూపీస్కి. సో 10,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఈ తర్వాత ఇక్కడ క్యాష్కి మనం పర్చేస్ చేసేదాని నుంచి క్యాష్ అనేది క్రెడిట్లో నేను ఫిక్స్ చేసుకుంటాను. అని ఎంటర్. అండ్ ఇక్కడ నెరేషన్లో బీయింగ్ పర్చేస్ కంప్యూటర్ ఆన్ క్యాష్, ఎంటర్ యాక్సెప్ట్. ఇప్పుడు మనం ఇక్కడ కంప్యూటర్ పర్చేస్ చేసింది, ఆ ఎంట్రీ ఫినిష్ చేసింది. ఈ తర్వాత గూడ్స్ సోల్డ్ టు
మిస్ సెంధిల్ అండ్ కో అనేసి ఇక్కడ మనకు డెప్టార్లో ఓవర్లేదు. సో న్యూగా మనం క్రియేట్ చేయాలి. గూడ్స్ని మనం సోల్డ్ చేసాము, క్రెడిట్కి మనం సోల్డ్ చేసాము. సో ఇక్కడ చూడండి సేల్స్ వౌచర్, సేల్స్ అనేసి మనకు ఒక వౌచర్ ఉంది F8 షార్ట్కట్కి. అది ప్రెస్ చేసి మనం ఏం చేసుకుంటాం, ఇది మనకు డబుల్ ఎంట్రీ మోడ్లో ఉంది, మనం సింగిల్ ఎంట్రీ మోడ్లో మనం చేంజ్ చేసుకుంటాం. సింగిల్ ఎంట్రీ మోడ్కి మనం చేంజ్ చేసేకి Ctrl+V అనే షార్ట్కట్ కీ ప్రెస్ చేస్తే సింగిల్ ఎంట్రీ మోడ్ మనకి ఇక్కడ క్రియేట్ అయ్యేసును. ఈ తర్వాత ఇక్కడ మనం డేట్ చేంజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ గుడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్, ఇక్కడ April 26th మనకు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. సో F2 ప్రెస్ చేసుకుంటాను, April 26. సో 26/4 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. April 26లో మనం ఏం చేస్తుండేమో సెంధిల్ అండ్ కో అనే ఒక పర్టికులర్ కంపెనీకి మనం గూడ్స్ని సేల్ చేస్తుండేమో. సో సెంధిల్ అండ్ కో ఇక్కడ లేదు. సో Alt+C ప్రెస్ చేసి సెంధిల్ అండ్ కో అనేది క్రియేట్ చేసుకుంటాను. సెంధిల్ అండ్ కో వాళ్ళు రిసీవ్ చేసేదాని నుంచి సన్రీ డెప్టార్, వాళ్ళ కస్టమర్. సో సన్రీ డెప్టార్ ఇచ్చింది. ఈ తర్వాత వాళ్ళకి మనం పర్చేస్ చేసింది మనం 15,000కి. సో 15,000 అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను. అండ్ న్యూ రెఫరెన్స్, బికాస్ సెంధిల్ అండ్ కో అనేది న్యూ. సో న్యూ రెఫరెన్స్. అండ్ ఇందులో బిల్ నెంబర్ చూస్తే ఏంటి 25 అండ్ 15 days మనకు డ్యూ డేట్. సో 25 బిల్ నెంబర్, 15 అనేది మనకు డ్యూ డేట్ ఐసేస్ అయింది. ఈ తర్వాత మనం క్రెడిట్స్కి సేల్ చేస్తుండేమో, ఇక్కడ క్రెడిట్ పర్చేస్ ప్రీవియస్గా చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, క్రెడిట్ సేల్స్ అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను. అండ్ ఇది యాజ్ మనకు సేల్స్ అకౌంట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ప్రీవియస్గా ఇప్పుడు మనం చూస్తామంటే క్రెడిట్ పర్చేస్ చూస్తుంటామో, ఇది క్రెడిట్ సేల్స్ అని ఎంటర్ ప్రెస్ చేసుకుంటాం. నేరేషన్లో బీయింగ్ క్రెడిట్ సేల్స్ టు సెంధిల్ అండ్ కో, ఎంటర్ యాక్సెప్ట్. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనకు లాస్ట్ ఎంట్రీ చూస్తుంటే విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్ అయితే మనకు క్యాపిటల్ అమౌంట్ ఇచ్చి ఒక పర్టికులర్ అమౌంట్ని విత్డ్రా చేసేది. ఇక నార్మల్ విత్డ్రా అనేది బ్యాంక్ నుంచి విత్డ్రా చేసేది. విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్ అయితే మనకు క్యాపిటల్ అమౌంట్ ఇచ్చి విత్డ్రా చేసేది. సో నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, పేమెంట్ వౌచర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, పేమెంట్. అండ్ దీనిలో డేట్ నేను చేంజ్ చేసుకుంటాను. మనకు డేట్ చూస్తే ఏంటి April 28. సో నేను ఇక్కడ April 28 అనేది F2 ప్రెస్ చేసి చేంజ్ చేసుకుంటాను. 28/4 అండ్ April 28లో నేను ఏం చేసుకుంటాను, డ్రాయింగ్ అనేసి ఒక న్యూ లెజర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఎందుకైతే పర్సనల్ యూస్కి మనం విత్డ్రా చేస్తే క్యాపిటల్ అమౌంట్ ఇచ్చి విత్డ్రా చేస్తున్నాం. సో Alt+C ప్రెస్ చేసి డ్రాయింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, డ్రా అని క్రియేట్ చేసుకుంటాం. అండ్ అండర్ మనకు క్యాపిటల్, బికాస్ క్యాపిటల్ అకౌంట్ ఇచ్చి మనం డ్రా చేసేదాని నుంచి క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మనం విత్డ్రా చేసిన అమౌంట్ చూస్తున్నట్టే 1,800. సో 1,800 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ క్యాష్, ఆ అమౌంట్ మనం క్యాష్లో టాలీ చేసేదాని నుంచి క్యాష్. అండ్ ఎంటర్ నెరేషన్లో ఇక్కడ ఏం చేసుకుంటాం, బీయింగ్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూస్ అని ఇచ్చుకుంటాను. అండ్ ఎంటర్. సో ఇప్పుడు మనం ఏం చేసాయింది, మనకు ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫినిష్ చేసాయింది. ఈ తర్వాత 1 by 1గా మనం క్రియేట్ చేసిన లెజర్స్, దట్ ఈస్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే కంప్లీట్గా మన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, మనతో డే బుక్ అనేదిలో వెళ్ళి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసేసి మనతో ప్రాఫిట్ లాస్ అనేది చెక్ చేసుకుంటాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.